ఇంకోటి మన బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి గారు ఒక వాస్తవానికి విషయాన్ని మంచి విషయాన్ని లేవనెత్తారు. ఎందుకంటే ఈ రోజు గతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్టీఐ ఒక చట్టాన్ని తెచ్చింది. ఈ ఆర్టీఐ చట్టం ద్వారా ప్రభుత్వ వ్యవస్థ అనుకూలంగా పనిచేయాలి, అవినీతి లేకుండా ఉండాలి అని చెప్పేసి తెచ్చారు ఆ చట్టం తెచ్చిన దాంట్లో చాలా మంది విషయాలను బయటికి తీసి ఎవరైతే అవినీతి పరులు, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ ఖర్చు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, ఏ విషయాలను డెవలప్మెంట్ అవుతానో ఇది నిజంగా అమలు అవుతుందా కాదా అని చెప్పేసి కళ్ళ ముందు కట్టినట్టుండే. కానీ రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం అసలు పనిచేస్తుందా ఇప్పుడు అనేది అని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి లేవనెత్తింది. వాస్తవానికి ఏంటంటే రాణి రుద్రమారెడ్డి గారు అసలు రాష్ట్రంలో ఎంతవరకు పనిచేస్తుంది, ఎందుకంటే అది అందరికి అవసరమైనటువంటి విషయం. గతంలో కూడా ఆమె ఒక విషయాన్ని కూడా లేవనెత్తింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసలు వాస్తవానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీసం ఎంఈఓ లేరు, డిఈఓ లేరు, క్షేత్రస్థాయిలో పరిశీలించే వాళ్ళు లేరు. వాళ్ళే డిప్యుటేషన్ మీద ఒక్కొక్క స్కూళ్ళలో 5-6 స్కూళ్ళను ఒక్కొక్క ఎంఆర్ఓ డీల్ చేస్తాడు. కనీసం ఉన్నటువంటి దాంట్లో డిఈఓలు ఫుల్ఫిల్గా లేరు, ఎంఈఓలు ఫుల్ఫిల్గా లేరు. అలాంటి సందర్భంలో ఈ పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎమ్మటే ఫుల్ఫిల్ చేయాలి, ఎంత టీచర్ పోస్టులు ఎన్ని కాలు ఉన్నాయి, పీఈటీ పోస్టులు ఎన్ని, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి బలమైన నినాదాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ రోజు కూడా దాన్ని అదే విధంగా ఉన్నది, లేవనెత్తలేకపోయారు. ఈ రోజు కూడా ఒక విషయాన్ని రాష్ట్రంలో ఆర్టీఐ పనిచేస్తుందా అని చెప్పేసి మన రాణి రుద్రమారెడ్డి గారు ఇచ్చారు. వాస్తవానికి ఇది 100% అవసరం. ఎందుకంటే ఈ అన్ని రకాల వ్యవస్థలు పనిచేసినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇదైతే ఆర్టీఐ అనేది 100% పనిచేయాలి. ఈ రోజు అప్లికేషన్ ఇస్తే దానికి సమాధానం చెప్పేటోళ్ళు లేరు. మొన్ననే ఏదో పోస్టులను భర్తీ చేసామని చెప్పేసి అంటారు. అది రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది. ఏ వార్త ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం పనిచేస్తుందా అని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 16,000 ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జనవరి 31న బీజేపీ తరఫున 27 అప్లికేషన్ ఇచ్చినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. మార్చిలో మళ్ళీ అప్పీల్ చేసిన ఫలితం శూన్యమని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి మండిపడ్డారు. వాస్తవానికి 16,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయంటే మరి ఎక్కడెవరు పనిచేస్తుందో ఆలోచన చేయాలి. ఇవి మనకు రాణి రుద్రమారెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలి. ఎందుకంటే ఇది అందరికీ అవసరమైన విషయం. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన విషయాలు కూడా ఆ స్కూళ్ళ వ్యవస్థ మీద మాట్లాడింది. ఆ రోజు కూడా మనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన వ్యవస్థ. ఎందుకంటే పార్టీ ఏదైనప్పటికీ ఆమె మాట్లాడేది ప్రతిదీ ప్రజల పక్షానే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చింది, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసింది అనే దానిపైన కూడా ఆర్టీఐ దగ్గర ఉంటుంది కదా, గవర్నమెంట్ దగ్గర. మరి ఇవ్వలేకపోవడానికి ఆశ్చర్యం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆర్టీఐ వ్యవస్థను 100%గా పనిచేసే విధంగా మీ వంతు ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అది చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి విషయాలను మాత్రం పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు ఏమంటే పరిష్కారం చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్. ఎందుకంటే చట్టం తన పని దాన్ని చేసుకుంటా పోద్దని చెప్పేసి అంటారు. కానీ ఇలా ఆర్టీఐ చట్టం అనేది ఎందుకు నిర్వీర్యంగా వెనకబడిపోతుందో ఆలోచన చేయాలా. అది ఒక బలమైన చట్టంగా ఉన్నదని చెప్పేసి ఆ రోజు పెద్దలు చెప్తా ఉంటే అందరూ ఎంతో ఉప్పొంగిపోయింది. ఈ రోజు తప్పు చేసినప్పుడు ఆర్టీఐ చట్టం ఉన్నదే, రేపు పొద్దుగా లేచి వాళ్ళ వ్యవస్థను మొత్తం బయటికి లాగి వాళ్ళని జైల్లో పడేద్దాం, లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఆతృత జనాలలో ఉండే. కానీ దాని మీద సన్నగిల్లకుండా దాన్ని 100% అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మీరు లేవనెత్తిన ప్రశ్నలు చాలా ఉన్నతమైన ఒక్క మీ పోరాటానికి మా వంతు సహకారం ఎప్పటికి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రజల సమస్యల కోసం అనుక్షరం పోరాడుతున్నటువంటి లీడర్గా మీరు ప్రజా సమస్యల మీద పోరాడాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది నాయకులను చూస్తాను, మీరు తప్పు చేసిరా అని చెప్పేసి అంటారు తప్ప నిజమైన ఏ చట్టాలు ఉన్నాయి, ఎవరికి ఉపయోగపడతాయి అనే దానిపైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగిన మాత్రమే ఇది జనం దగ్గరికి పోయి వాళ్ళు కూడా చైతన్యవంతులై ప్రశ్నించడానికి మంచి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి రాణి రుద్రమారెడ్డి గారు పనిచేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలి. ఎందుకంటే ఆర్టీఐ చట్టం అవసరం. ఇంకోటి ఆ రోజు లేవనెత్తినటువంటి స్కూళ్ళ వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది, గురుకులాల వ్యవస్థ అదే విధంగా ఉంది. కాబట్టి సూపర్. కాబట్టి ప్రభుత్వం తొందరగా దానికి సంబంధించినటువంటి పెండింగ్ ఫైళ్లను
ఆర్టీఐకి ఉన్నటువంటి పెండింగ్ ఫైల్ అన్నింటినీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ చట్టాన్ని కాపాడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.